అన్ని 10 ఏళ్లతో ఏం పడిచిరంటారా? నేను మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కేసులు పెట్టాం. చేశారు రామ్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కేసులు పెట్టంగానే ఈడీ వచ్చి బీజేపీ వచ్చి కాపాడుతుంది బీఆర్ఎస్. ఎట్లా కాపాడినట్టు అండి? కవిత జైలు పోతే కాపాడినట్టు ఎట్లా కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. కవిత జైలు పోతే కాపాడినట్టు ఎట్లయితుంది? వీళ్ళ పార్టీ లాయర్ పోయి బెయిల్ ఇప్పించి తీసుకొని వచ్చిండు. దానికి ప్రతిగానే వీళ్ళు రాజ్యసభలో పోటీ పెట్టకుండా అభిషేక్ మను సింగ్ రాజ్యసభకు పంపించారు. టీఆర్ఎస్ వాళ్ళు పోటీ పెట్టి రాని నేను చెప్పాలా భరత్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఎవరిప్పించారు చెప్పండి. అభిషేక్ మను సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, రాజ్యసభ సభ్యుడు కదా కాంగ్రెస్ పార్టీకి. చెప్పండి నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అయినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనీష్ సిసోడియా అనేటటువంటి వ్యక్తి దాకా వాళ్ళని, మనీష్ సిసోడియా అంటే ఉప ముఖ్యమంత్రి తర్వాత ఫినాన్స్ మినిస్టర్ కూడా ఆయనే ఉండే, ఆయన తీసుకొని పోయి లోపటేస్తే ఏడాదిన్నర వరకు కూడా కవిత గారిని, ఆమె యాక్సిడెంటల్ గా కేసులో వచ్చింది. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద పెట్టినటువంటి కేసులో లిక్కర్ కుంభకోణం అని చెప్పి యాదృచ్ఛికంగా కవిత గారు రావడం తోటి కాపాడేటటువంటి విశ్వ ప్రయత్నం బీజేపీ చేసింది ఏడాదిన్నర పాటు. అయితే మేము కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ యొక్క నెక్సెస్ ని ఎక్స్పోజ్ చేస్తున్నామని అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళు పోయినరు, ఆడ ఉప్పు బుక్కిరు, ఓడిపోయినరు. అరే ఇది ఎక్కడ మీద మన ఇద్దరం ఒకటనేటటువంటి అంశం తెలిసిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు మొత్తం గెలుస్తుందని చెప్పి ఆ కంపల్షన్ లో కవితను అరెస్ట్ చేసిరే తప్ప అంతకు మించి వేరేది కానే కాదు. లేకపోతే ఖచ్చితంగా కాపాడేటోళ్ళు. దీనికి ఇంకొక ఉదాహరణ ఇస్తా. 2019 ఎన్నికల కంటే ముంగట లక్ష్మణ్ గారు నీతి ఆయోగ్ నిధులను మళ్లించారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు. ఎందుకు ఒకదానికొకటి మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా, బోడిగుండికి నెత్తికి లింక్ పెట్టొద్దని చెప్పి. కేజ్రీవాల్ చేయలేదు, మరి ఎందుకు చేయలేదని అంటే కేజ్రీవాల్ కాపాడడం కోసం చేయలేదంటే. ఉన్నది చెప్తే మనీష్ సిసోడియానేమో అరెస్ట్ చేసినాము, కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదు అంటే మీరు అన్నట్టు మనీష్ సిసోడియా ఆయన కూడా అరెస్ట్ చేయాలన్నా. అంతకంటే ముందు సత్యేంద్ర జైన్ పోయిండు 2 సంవత్సరాలు. దాని తర్వాత ఈయన మనీష్ సిసోడియా పోయిండు. ఈయన తర్వాత 6 నెలల తర్వాత ఆయన పోయిండు. అంటే వీళ్ళను 1 సంవత్సరము ఈయన 6 నెలలు కాపాడుకుంటూ వచ్చిందా బీజేపీ? ఇదే తలకాయకు మోకాలకు పెట్టడం అంటే ఇదే. ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు, సరే ఆ కేసు పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ ను మండే క్వశ్చన్ పిలుస్తున్నారు. మీ ఉద్దేశంలో ఇది ఇప్పుడు జనవరి తర్వాత ఎన్ని నెలలు అయింది? 5 నెలలు, 6 నెలల తర్వాత. మీ ఉద్దేశంలో ఇది బెదిరింపు వరకా లేకపోతే సీరియస్నెస్? ఎందుకంటే 6 నెలల పాటు ఇప్పుడు ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు ఏంది, ప్రభాకర్ రావును మొన్న విచారణకు పిలిచి మళ్ళీ 2 డేస్ తర్వాత పిలిచారు కదా. సో దీనిలో 5 months డిలే తర్వాత విచారణకు పిలవడానికి ఏంటంటే కేటీఆర్ బెదిరించేందుకా? మీరు మా మీద ఎక్కువ కామెంట్ చేయొద్దని చెప్పేందుక? 5-6 months తర్వాత ఎందుకు డిలే అంటారా? ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ లేకపోతే వాటిలో ప్రతిరోజు పిలుస్తున్నారు కదా నిందితుల్ని. సార్ భరత్ గారు, విచారణ అంశం ఎట్లుంటుందో మీకు కొత్తగా చెప్పేది కాదు. ఒక మనిషిని విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళ జవాబులు విన్న తర్వాత మళ్ళా అదే విచారణ సంస్థ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్సెస్ అనేటటువంటిది చూసుకుంటారు. ఆయన ఇచ్చినటువంటి జవాబులకు నమ్మశక్యంగా లేనప్పుడు ఏమంటారు, విచారణ సంస్థల దగ్గర ఉంటున్నటువంటి ఆధారాలతోటి మళ్ళొకసారి కూడా సరిపోతలేదనంటే మళ్ళా విచారణకు పిలుస్తారు. అది కాలంతో ముడిపడి ఇన్నే రోజులలో చేసేసేయాలనేటటువంటిది లేదు కదా. దీన్ని కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా పారదర్శకంగా ఆధారాలతోటి కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాల పాటు తెలంగాణని కొల్లగొట్టినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని మేము తెలిసినాం. అది జరుగుతా ఉంది. రామ్మోహన్ గారు ఇప్పుడు ఒక కేసు తర్వాత మరొక కేసు బీఆర్ఎస్ ని చుట్టుముడతాను ఎలా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పోరాడుతుంటే అక్రమంగా ఇలా కేసులతో ఇరికిస్తున్నారని బీఆర్ఎస్ అంటారు. అంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ టార్గెట్ చేయలేదండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని కుంభకోణాలు చేశారు. చేసిన పాపాలు అనేటటువంటిది చట్టం ముందుకు రావాలి కదా. 10 సంవత్సరాలు ఇష్టం వచ్చినటువంటి కాళేశ్వరం అని, లేకపోతే ఫార్ములా ఈ అని, లేకపోతే ఇంకొకటని లిక్కర్ కుంభకోణాల్లో మునిగి తేలినటువంటి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు వాళ్ళు చేసినటువంటి చరిత్ర ఏందో చెప్పాలన్నా వద్దా? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంక్ ద్వారా 44 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ సంస్థలో ఇప్పటికీ అకౌంట్ లోనే ఉన్నాయంటుంది కదా. దాన్ని వెనక్కి రప్పించడం ఎందుకు ముఖ్యమంత్రి ఫెయిల్ అవుతున్నారు? అది చేయట్లేదని బీఆర్ఎస్ అంటారు. నేను ఒకటే చెప్తా, ఒకసారి దేశం సరిహద్దులు దాటిపోయిన తర్వాత మీకు అసలు దాని తర్వాత జరిగినటువంటి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అండి
అంటే మాట్లాడుతుందెవరు నాకు తెలియదు, భరత్ గారు ఉండే. స్పందన చెప్పండి. స్పందన గారు, ఇప్పుడు మనము వచ్చిన తర్వాత 26 డిసెంబర్ 2023 నాడు మనము ఆ రోజు ఒకసారి చెప్పినాం ఏమని, ఎవరికి ఫార్మల్ అయ్యి ఆర్గనైజేషన్ వాడు మనని పైసలు అడిగిండు. ఎన్ని అడిగిండు అంటే FPO 45 lakh గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ అడిగిండు, అంటే సుమారు 50 కోట్లు అనుకోండి. 50 కోట్ల రూపాయలు దాన్ని మీరు లేట్ చేసినని, అంటే ఏది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నప్పుడు కూడా రేట్ కాకుండా లేట్ అయిందని దానికి ఇంకొక 25 కోట్ల రూపాయలు కలిపి 75 కోట్ల రూపాయలు రికవరీ చేసుకోనికే లండన్ అంతర్జాతీయ కమర్షియల్ కోర్టులు వేసిండు. ఏమని అని అంటే వీళ్ళు 75 కోట్లు మాకు ఇవ్వాల్సిందే యాజ్ పర్ అగ్రిమెంట్ అని చెప్పి. అప్పుడు మనం అన్నాం వాళ్ళు ఆర్బిట్రేషన్ కి కాల్ ఫర్ చేసిండ్రు. మీకు ఆర్బిట్రేషన్ అంటే తెలిసే ఉండాలి. ఆర్బిట్రేషన్ కి కాల్ ఫర్ చేస్తే మనం స్పందించలేం. అసలు మా సొమ్ము మీరు తిన్నది కాక, ఎవడో ప్రైవేట్ వాడు కట్టే సొమ్ము ప్రభుత్వం నుంచి దోచి పెట్టింది కాక, ఉల్టా డబ్బులు అడిగేటటువంటి ధైర్యం ఎంత ఉంటుంది మీకు అని చెప్పి మనం స్పందించకుండా ఉన్నాం. చర్యలు కూడా తీసుకుంటామని అన్నాం దీని మీద విచారణతో. వాళ్ళు ఏం చేసి ఇంకొక అడుగు ముంగటికేసి ఆర్బిట్రేషన్ కి వెళ్ళిపోయి వాళ్ళే మన ప్రభుత్వం నుంచి న్యాయవాదిని కూడా హరీష్ సాల్వే 5 కోట్ల రూపాయలకు మేము హైర్ చేసామని బిల్లులు కూడా పంపారు. మనకి చాలా మందికి తెలియదు. హరీష్ సాల్వే అనేటటువంటి ఒక ఆర్బిట్రేటర్ గా ఆయనని అడ్వకేట్ ని, సుప్రీంకోర్టు అడ్వకేట్ ని నియమించి ఆయన ఫీజు ఇతర ఖర్చులు అని చెప్పి 5 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ పంపించారు ఉల్టా 75 కోట్ల రూపాయలు కాక. అయితే ఆర్బిట్రేషన్ లో పాల్గొనడానికే మనం తెలంగాణ ప్రభుత్వం నిరాకరించినాం. తర్వాత జూలై 2024లో మనం తెగిడిచి చెప్పినాం పిచ్చి పిచ్చి నాటకాలు అయితే మంచిగా ఉండదని చెప్తే జూలై 2024లో లండన్ కోర్టులో FPO అంటే ఫార్ములా ఆర్గనైజ్ చేస్తూ ఆ యొక్క కేసును ఉపసంహరించుకురు. ఇది ఎంతమంది తెలుసు? మేము పోరాడినాం కాబట్టి వాడు మన మీద పెత్తనం చెలాయిస్తూ నువ్వు 75 కోట్లు ప్లస్ 5 కోట్లు 80 కోట్లు కట్టాల్సిందే అనేటటువంటి నోటీసులకి స్పందించలే, ఉల్టా బెదిరించడం కాబట్టి అది ఉపసంహరించుకున్నారు. అయితే వాడిప్పుడు అనేది ఏంది, మాకు చెల్లించినటువంటి రుసుము ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ ఓడిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాకంటే ముంగట అది ఎవరు కడితే మాకేంటిది, ఆ ప్రమోటర్ కట్టాల్సినటువంటి పైసలు KTR కట్టిపించిండు అనేటటువంటి స్టాండ్ మీద. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, మీరు ఈ రోజు ప్రైవేట్ వాడు కట్టేటటువంటి పైసల్ని మీరు కట్టినందుకు ఈ రోజు మనకి దౌర్భాగ్యపు పరిస్థితి. కుంభకోణం అదే కదా, వాడి అగ్రిమెంట్ నువ్వోడు కట్టనీకే. నీకు ట్రైపార్టీ అగ్రిమెంట్ 3 పార్టీల అగ్రిమెంట్ అంటే HMDA, ఆ ప్రమోటరు, ఏజ్ నెక్జన్ అనేటటువంటి ప్రమోటరు, తర్వాత FPO ఫార్ములా. ప్రమోటర్ వచ్చి మిమ్మల్ని కూడా కలిశారు కదా December 14th, December 9th అయిన తర్వాత. అవును సార్, December 14th వచ్చారు. మరి మళ్ళీ పెడదామంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అది బీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి మాకేం క్రెడిట్ వస్తుంది అనుకున్నారు. ఏందో మీరు కాదు భరత్ గారు, ఒకసారి తప్పు చేసినటువంటి వాడు చూసి చూడినట్టు బొండి సార్ అనేటటువంటి ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాంటి ప్రయత్నాలు నడవవు. ఎవడైనా కూడా తెలంగాణ సొమ్ము కొల్లగొట్టినప్పుడు జవాబు తరగతనం ఉండాల్సిందే, విచారణ జరగాల్సిందే అని చెప్పి ఈ రోజు ఈ విచారణ మొత్తం జరుగుతా ఉంది. ఇప్పుడు అట్లా కాంప్రమైజ్ కావాలనుకుంటే కేసే కాదు కదండి. బీజేపీ అర్థవంతంగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతా ఉంది. మేము వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రజలకు చూపెట్టాలి వీరి యొక్క అవినీతి, కాబట్టి విచారణలు జరుగుతా ఉన్నాయి. అవేవైనా మన దానికి జవాబు చెప్పకుండా వాళ్ళు ఉంటే ఎట్లా? అరే అవతలోడు ఎవడో లండన్ లో కూర్చొని ఆ కంపెనీ వాడు తెలంగాణ ప్రభుత్వాన్ని పెత్తనం చేస్తుంటే మనం తలకాయ దించుకున్నాం. రావుల శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి.